ఎప్పుడు ఇంటరాక్ట్ అయితేనే ఉన్నాను. అసలు అధికారులు ఊహించలే వీళ్ళు సమ్మెకు పోతారని. బయటికి వెళ్లి ఫోన్లు మాట్లాడుకున్న తర్వాత సమ్మెకు వేరు, మీరు కాదంటే ఆ అధికార బృందం నలుగురితో మీరు అడగచ్చు. మాట్లాడి 4 గంటల పేషెంట్స్ హియరింగ్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఒక అన్ని అవగాహన కలిగించుకొని తప్పకుండా మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేరు, మాట్లాడిన తర్వాత మీకు చెప్తామని చెప్పినారు. ఇక్కడ ఉండి 4 రోజుల నుంచి వారు చెన్నైలో ఉన్నారు. మాట్లాడతామని చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్లి మళ్లీ వచ్చి ఏం మాట చెప్పకుండానే మేము మాట్లాడుకుంటామని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళు సమ్మెకు సంబంధించిన 9 గంటల 5 నిమిషాలకు వాళ్ళు ప్రెస్ కు లీక్ చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటామన్నా వాళ్ళకి సంబంధించి గుర్తింపు సంఘాలకు సంబంధించో లేదా కార్మిక సంఘాల మధ్యలో ఇంటర్నల్ ఆతృత ఉండొచ్చు. మేము మా సంఘానికి సంబంధించిన పేరు రావాలనే పేరు మీద ఆర్టీసీ సమ్మె ప్రయోగం పేరు మీద జరగవద్దు దయచేసి కోరుతున్నా. మరొక్కసారి ఏదైతే పనిభారం అంటా ఉన్నారో, ఏదైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి కొంత వేధింపు కింద అధికార యంత్రాంగం ద్వారా జరుగుతుందంటున్నారో అటువంటి అన్నింటినీ అవసరమైతే డిపో వారీగా సమీక్ష చేసి అక్కడ స్థానిక శాసనసభ్యుడిని, జిల్లా కలెక్టర్ను, ఎస్పీని కూర్చోబెట్టి అటువంటి పని ఒత్తిడి ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము సిద్దము. మళ్లీ చెప్తా ఉన్నాం, ఉద్యోగులను ఏదో వేధించాలనే ఆలోచన మాకు లేనే లేదు. వాళ్ళ సంక్షేమం కొరకు ముందు నుంచి కూడా నేను మంత్రి అయినప్పుడు చెప్తున్నా, మేము కూడా కింది స్థాయి నుంచి వచ్చినాం. కార్మికులకు సంబంధించిన ఆర్టీసీ సంస్థ యొక్క పని విధానాలు, అందులో పనిచేసేటువంటి కుటుంబాలు అనేకమైనటువంటివి నాకు సన్నిహితంగా ఉన్నటువంటి నా నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, 20-30 సంవత్సరాల ప్రజా జీవితం లోపల వాళ్ళతో అనేక సందర్భాలు ఇంటరాక్ట్ అయినాం. కాబట్టి ఎటువంటి 1% కూడా కక్ష సాధింపు గాని వేధింపు ఆలోచన లేనటువంటి ప్రభుత్వంగా నేను తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తా. నా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదు. ఇందులో స్పష్టంగా మాకు కనిపించేది ఒకటే, మొన్న జగిత్యాల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆలోచన మేరకు ఆ పార్టీ నాయకత్వం హరీష్ రావు గారు మాజీ అధ్యక్షుడిగా ఇటువంటి ఒక వ్యవహారాన్ని కుట్ర ద్వారా ఆర్టీసీ వైఫల్యాన్ని చేపట్టే ప్రయత్నం జరుగుతుందనేటువంటి మాట ఇలా వాళ్ళ నాయకత్వానికి అనుబంధంగా ఉన్న వ్యక్తుల మాట ఒకటే కనిపిస్తుంది. ఇది దురదృష్టకరం. నేను మరొక్కసారి కార్మికులందరికీ, ఒకవేళ సంఘ నాయకులు ప్రభుత్వం ఒత్తిడి ద్వారా నిరసన చెప్తే చెప్పండి, కానీ అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములందరూ కూడా మీరు బాధ్యతగా పేద ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కొరకు, విద్య కొరకు, ఉపాధి కొరకు 65 లక్షల మంది బస్సును వాడుతా ఉన్నారు. వాళ్ళ అంశంలో మానవతా హృదయంతో వ్యవహరించాలి. నేను ప్రభుత్వంగా మరొకసారి చెప్తున్నా, మీ అంశాలన్నీ 32లో మీరు పని భారము ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి 29 అంశాలను అక్రాస్ టేబుల్ గా వెంటనే నిర్ణయం చేయడానికి సిద్దం. తప్పుడు ప్రచారం వద్దు. ఆ 3 అంశాలకు సంబంధించి సాంకేతికమైన అంశాలను 4 అధికారుల కమిటీ అది కూడా పరిష్కారం 4 వారాల లోపల చూపెడుతుంది అనే మాటని సందర్భంగా మనం చెప్తాం. చెప్తున్నా కదా, చంద్రశేఖరరావు గారు మాట్లాడిండ్రు, హరీష్ రావు గారు దీని వెనుక ప్రాబల్యము టీఆర్ఎస్ పార్టీ వారం చెప్తుంది. లేకపోతే ఇలా ఎందుకు జరుగుతోంది కార్యక్రమం? ఆర్టీసీ పరంగా మేము ఏం బెనిఫిట్స్ ఇవ్వలే. మీకు లిస్ట్ ఇస్తాను. ఇలా 2000 సంబంధించిన 13 పెండింగ్ బాండ్స్ ఇచ్చినాము. 2017 మేము వచ్చిన తర్వాత 2017లో పెండింగ్ ఉన్నటువంటి పీఆర్సీ క్లియర్ చేసినాము. 25 పీఆర్సీ ఇవ్వాలి, 21 పీఆర్సీ ఇవ్వాలి. దానికి సంబంధించి కూడా ఆర్థిక పరమైన భారం పడుతుంది. ఇప్పుడిప్పుడే కోలుకొని మూలిగే నక్కవి తాడిపండు వడద్దనేటువంటి ఆలోచనతో జరుగుతారు. ఎక్కడా ఓదో ₹1 కూడా వాళ్ళకి అందరికి లాభం జరుగుతుంది. మరి దాని తర్వాత ఈ పీఎఫ్ సీసీఎస్ కు రోజు నెలకు ₹10 కోట్ల పెండింగ్ అన్ని పేమెంట్ చేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరగడం కూడా వాళ్ళు అట్లా మాట్లాడితే ఇది దురదృష్టకరం. దీని వెనుక తప్పకుండా రాజకీయ కుట్ర ఉంది. 32 డిమాండ్స్ లో ఆర్థిక పరంగా ఉన్నాయి కూడా 29 అంశాలను మేము ముందు ఇలా మళ్ళీ చెప్తా ఉన్నా. ఆర్థిక పరంగా ఉంటే కూడా ప్రభుత్వం ఆర్థిక పరంగా బరువు మోయడానికి సిద్ధంగా ఉంది. 29 అంశాలను పరిష్కారం చేస్తాము. పీఆర్సీ అనేటువంటిది దానికి సంబంధించి అది కూడా పరిష్కరించాల్సిందే. కమిటీలకు ఏదైతే ఎన్నికలకు సంబంధించో కూడా పరిష్కరించాల్సిందే. విలీనం సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందే. నేను వాటిని కొంత జటిలము, కొంత దానికి సంబంధించిన చర్చలు, మంచి చెడు, గుడ్ బ్యాడ్ ఏ విధంగా అనేటువంటి అంశానికి సంబంధించి గత కమిటీ పనిచేయలే. గత కమిటీ పనిచేస్తుంది అనుకున్నాం. గత కమిటీ పనిచేయని సందర్భంలో మేముగా కొత్తగా 4 సంబంధం ఉన్నటువంటి అధికారుల ద్వారా మరి కమిటీ కార్యవర్గాన్ని వేసినాం. ఆ కమిటీ నివేదిక ఇచ్చి మీకు సమస్యను చెప్పడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా మీరు సమ్మెలోకి వెళ్తే పొరపాటు.
మేము 41 రోజులు ఆగినాం కదా. అరే 41 రోజులకు 4 వారాలకు మునిగిందేంది? 4 వారాలు మీతో అధికారులు సంప్రదింపులు స్టార్ట్ అయినాయి కదా. 41 రోజుల లోపలే సంప్రదింపులు జరుగుతున్నప్పుడు ప్రక్రియ కొనసాగదా? దానికి జవాబు చెప్పి వాళ్ళ ద్వారా ఒత్తిడి చేయడానికి ప్రభుత్వం మీదకు మీకు అవకాశం ఉంది కదా. నలుగురు కూడా మంచి సానుకూల పాజిటివ్ ఆఫీసర్స్, వికాస్ రాజ్ గారు, దాన కిషోర్ గారు, సందీప్ సుల్తానియా గారు, నాగిరెడ్డి గారు. ఒకవేళ ఆర్టీసీ ఎండీగా వారి ఆలోచన వేరున్నా ఈ ముగ్గురు అధికారులు కూడా వివిధ, ఒక ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారి, ఒక కార్మిక శాఖ అధికారి, ఒక రవాణా శాఖ ఉన్నతాధికారి, ముగ్గురు మీ సంక్షేమం గురించి ఆలోచించేటువంటి వాళ్ళే. మేము లేకపోతే సంబంధం లేని ఎవరినో నియంత్రణలాగా తీసుకొచ్చి పెట్టి మిమ్మల్ని అణచివేయాలని ఆలోచనతోట్లేమే డీజీపీని పెట్టలేదు ఇలా మేము. లేదా ఇంకొక కొంతమంది ఆటుకోరుగా ఉండేటువంటి ఆఫీసర్స్ దీన్ని మేనేజ్ చేయగలిగే వాళ్ళని అట్లా పెడతలేదు. మేము పరిష్కారం చేయాలని ఆలోచనతో ఉన్నాం. మళ్ళీ చెప్తానా, యావత్ తెలంగాణ ప్రజలకు కూడా నేను చెప్పదలుచుకున్నాను. 32 అంశాల్లో సాంకేతికమైనటువంటి ఆర్థిక పరంగా హెచ్చుగా బరువు పడేటువంటి పీఆర్సీ యూనియన్స్, యూనియన్స్ కు సంబంధించి లేదా ఈరోజు విలీనం 1వ తారీఖు జీతాలు ఇస్తా ఉన్నాం, పెండింగ్ అని చేసుకొని పోతా ఉన్నాం. ఆయన ఆధారపాధాలుగా చేసిన దాన్ని ఎన్నికల ముందర 50,000 కుటుంబాలు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అని ఇంటెలిజెన్స్ నివేదికకు నోటిఫికేషన్ వచ్చినాక 9 తారీఖు నాడు 9 నెలల ఇవన్నీ చేసినప్పుడు కొత్త వ్యవస్థ ఉన్నది. అవి కూడా మేము ఎప్పుడు కూడా చెప్పలే, సాంకేతికంగా ఉన్నాయి కాబట్టి సమయం కావాలని కమిటీలు వేసినాము. గతంలో మా కమిటీలో దయచేసి ఆ మాట కూడా మళ్ళీ ఎప్పుడు కూడా దయచేసి కార్మిక సంఘాలు మాట్లాడద్దు. కాలయాపన పేరు మీద కమిటీలు వేస్తున్నాం. మేము కమిటీ మొదటి కమిటీ, మీరు కూడా మీరంతా ట్రాన్స్పోర్ట్ చూసేటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళు, మేము ఎన్నడేం కమిటీ లేలే, ఫస్ట్ టైం కమిటీ. కాబట్టి దయచేసి 32 సమస్యల 29 అక్రాస్ ది టేబుల్ పరిష్కారం చేయడానికి మేము ఎవరు చొరవ తీసుకున్నా మేము రెడీ. సమ్మె ప్రభావం ఉందా? ఆల్టర్నేటివ్ బస్సెస్